కోనసీమ తిరుమలగా పేరుగాంచిన 7 శనివారాలు 7 ప్రదక్షిణల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి శనివారం నాడు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారి తొలి హారతితో మొదలైన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి మాడవీధులన్నీ 7 ప్రదక్షిణలు చేసే భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు లఘు దర్శనం ఏర్పాటు చేయడంతో భక్తులు గంటన్నరలోపే స్వామివారిని దర్శించుకున్నారు. వేసవికాలం దృష్ట్యా క్యూలైన్లో ఉన్న భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందజేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి ఈరోజు వివిధ సేవల ద్వారా 50 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర పైత లక్ష్మీ ఐశ్వర్య హోమం, తదనంతరం ద్రవిడ వేద పారాయణ, స్వామివారికి నీరాజ ద్రవిడ వేద పారాయణ, స్వామివారికి నివేదనానంతరం నీరాజన మంత్రోత్పాలు, తదనంతరం స్వామివారికి తెల్లవారుజామున తొలిహారతతోటి ప్రారంభమై స్వామివారి దర్శించడానికి ఈ రోజున వేలాది మందిలో భక్తులు స్వామివారి దర్శించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్ర స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా వేకువజాము నుంచే అత్యధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వీరందరికీ కూడా మరి శీఘ్ర దర్శనం అయ్యేటట్లుగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవే కాకుండా మరి చల్లటి నీళ్ళు, అలాగే మజ్జిగ, పాలు, బిస్కెట్లు ఇవన్నీ కూడా భక్తులకి అందజేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఏర్పాట్ల వల్ల చాలా సంతృప్తి పొందడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు కూడా 50 లక్షల ఆదాయంగా స్వామివారికి ఈరోజు రావడం జరిగింది. కావున ఈ విషయాలను కూడా మరి మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ నయన్.